విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయం. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడము. మా స్వాస్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూడిక ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి. వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడను లేడు. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామం వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు. యవనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలగా తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతం మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కనులు దీన్ని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మరచిపోవుటయ్యేలా, మమ్మల్ని ఇంతకాలము విడిచిపెట్టుటయ్యేలా. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది.